వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే ఖైరతాబాద్లో ఉన్న డిఎస్సి ఆఫీస్ దగ్గర అయితే మరి విద్యారంగంలో ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థల్ని కూడా అవి వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువగా పెంచాలన్న నేపథ్యంతో కూడా పీడిఎస్యూ వాళ్ళైతే ధర్నా చేయడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కార్పొరేట్ విద్యా వ్యవస్థని రద్దు చేయాలి, అదే విధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తీసుకొస్తామని చెప్పారు. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి, అదే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో 25% పేదలకు ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు కూడా ఇంతవరకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యొక్క మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బెస్ట్ సరిగ్గా లేదు, ప్రభుత్వం దగ్గర కూడా బడ్జెట్ లేదు కదా, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటారు? బడ్జెట్ లేదే ఈరోజు అందాల పోటీలు పెట్టినని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి విద్యారంగం మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోవడం వల్లనే ఈరోజు విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే విద్యారంగం ప్రారంభమైంది. ఇప్పుడు పేద బడుగు లేని వర్గాల విద్యార్థులు చదివే ప్రభుత్వ స్కూళ్లలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. వీళ్ళకి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల ప్రేమ ఉంది, కానీ గవర్నమెంట్ విద్యా సంస్థల పట్ల వీళ్ళకి ప్రేమ లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ విద్యా సంస్థల మీద ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేదంటేనే ఈరోజు ప్రభుత్వ విద్యారంగం పట్ల రేవంత్ రెడ్డి సర్కార్కి ఉన్నటువంటి బాధ్యత రైతని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా విద్యారంగానికి మంత్రిని కేటాయించాలి. ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ పెట్టుకోవడం అనేది పేద పొరుగు బలైన వర్గాలకి అన్యాయం చేయడమే. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గతంలో ప్రకటించినటువంటి విషయం ఏదైతే ఉందో, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 2 వారాలు గడిచిపోయింది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో వీళ్ళు చెప్తున్నటువంటి ఫీజు నియంత్రణ చట్టం ఎక్కడ కూడా అమలు కావట్లేదు. పైగా ఇవాళ చైతన్య నారాయణ లాంటి కొత్త బ్రాంచ్లకు విచ్చలవిడిగా ఇవాళ విద్యాశాఖ పర్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ 2010లో ఏర్పడినటువంటి విద్యా హక్కు చట్టం విద్య అనేది పౌరులకు హక్కుగా ఉండాలని చెప్పేసి భావించి విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ విద్యా హక్కు చట్టం ఎక్కడ కూడా అమలు కానటువంటి స్థితి ఉంది. ఇవాళ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇవాళ పేద విద్యార్థులకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ప్రతి కార్పొరేట్ పాఠశాలలో 25% ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తుంది. ఇవాళ మేము పీడీఎస్గా అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో వాళ్ళ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇవాళ 25% ఉచిత అడ్మిషన్లు ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ తెలియాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మరొక వైపు ఇవాళ గురుకులాలు 12 గురుకులాలు ఇవాళ విద్యార్థులు లేరనేటువంటి సాకుతోని ఇవాళ మూసివేతకు గురవుతా ఉన్నాయి. దాదాపు 200 కోట్ల పైచీలకు ఇవాళ బకాయిలుగా ఉండడం వల్ల 650 పైచీలకు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు వాటి యాజమాన్యాలకు సంబంధించిన వాటి ఓనర్లు గురుకులాలకు తాళాలు వేసేటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ గురుకులాలకు తాళాలు వేయడం అంటే కారణం ఏంటి? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఈ నెల 12వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యా ప్రారంభ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే మొత్తం కూడా అనేక సమస్యలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మేము ఇక్కడ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్న విద్యారంగంలో ఆ సమస్యలను పరిష్కరించాలి. ప్రధానంగా ఇక్కడ అయితే
తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకి ప్రత్యేక మంత్రిని కేటాయించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటి వరకు కూడా ఈ పైన రివ్యూ చేయడం అనేది కూడా రివ్యూ చేయకపోవడం అనేది కూడా సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటారు? ముఖ్యమంత్రి అండర్లోనే ఉంది కదా అది. అయితే విద్యాశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ప్రధానంగా ముఖ్యమంత్రి పదవితో పాటు హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇలా పలు రకాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో మొత్తం కూడా విద్యారంగం మొత్తం కూడా కుంటుపడిపోతుంది. అట్లా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా గత 10 సంవత్సరాలలో కూడా మనం చూసాము విద్యారంగం మొత్తం కూడా బస్సు పట్టిపోయింది. ఈ విద్యారంగాన్ని ఈ వెంటిలేషన్ పైన విద్యారంగాన్ని మనం కాపాడాలంటే ఈ విద్యాశాఖకి ప్రత్యేక మంత్రిని కేటాయించడం వల్ల ఎప్పటికప్పుడు దానిపైన రివ్యూ జరిగి అసలు విద్యా వ్యవస్థ ఎట్లుంది, స్కాలర్షిప్లు ఎందుకు రావట్లేదు, అసలు మౌలిక వస్తువులు లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం దాదాపు 4000 ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు విద్యార్థులు లేరని సాకుతోటి ఈరోజు ప్రభుత్వం మొత్తం కూడా మూసేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కూడా విద్యాశాఖ మంత్రికి ప్రత్యేక నిధులు ప్రత్యేక మంత్రిని కేటాయించి విద్యాశాఖ మంత్రికి సపరేట్ గా ఆ శాఖకి ఒక మంత్రిని కేటాయిస్తే విద్యాశాఖ సక్రమంగా నడుస్తుంది అంటారా? నడుస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రికి కేటాయించడం వల్ల ఆయన మొత్తం విద్యా వ్యవస్థ పైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్న అధికారులు ఉన్నారో అధికారుల గురించి ఎప్పటికప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అని దానిపైన రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉండడం వల్ల మొత్తం కూడా దీనిపైన ఎప్పుడు కూడా రివ్యూ జరిగిన పరిస్థితి మరి కనబడతా ఉంది. అదేవిధంగా విద్యాశాఖని ప్రక్షాళన చేయడానికి ఆక్నూరి మురళి నాయకత్వంలో ఒక విద్యాశాఖ కమిటీ వేసింది, కానీ ఆ కమిటీ రిపోర్ట్ను కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడు కూడా బయట పెట్టలేదని మేము ప్రశ్నిస్తాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? నిరసనలు ఎందుకు తెలుపుతున్నారు? మేము ఈరోజు ప్రధానంగా ఇక్కడ నిరసన తెలియజేయడానికి ఒకటే కారణం అండి. మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ను తీసేసి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం, ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేస్తాం. ఎందుకంటే 100కి 80% మంది పేద విద్యార్థులు, పేద కుటుంబాలు ఉంటాయి. ఆ పేద విద్యార్థులకు, పేద కుటుంబాలకు అన్యాయం చేసింది కేసీఆర్. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఆయనకు సీఎం సీట్లో ఉండడానికి అర్హత లేదు. కాబట్టి మేము ప్రజాపాలన కోరుకుంటున్నాం, ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వ బడులను తక్షణమే మేము సౌకర్యవంతంగా నిర్మిస్తాం అని గొప్ప మాటలు చెప్పి అధికారంలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయన వచ్చినా మంచి చేయకపోయినా పర్వాలేదు, ఉన్నటువంటి స్కూళ్ళను కూడా మూసేటువంటి పరిస్థితి. ఈ రోజు 2000కు పైగా ప్రభుత్వ బడులు మూసివేసినంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఎక్కడ, ఆయన చేస్తున్నటువంటి విధానం ఎక్కడ ఉందని చెప్పేసి మేము మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయాలి. విద్యాకు చట్టం ప్రధానంగా 2010లో అమలైంది చట్టం ద్వారా. కానీ ఇంతవరకు ప్రైవేట్ కళాశాలలో కానీ కార్పొరేట్ కళాశాలలో కానీ అమలుకు నోచుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి. ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ సెక్టర్లకు కొమ్ము కాస్తున్నటువంటి బడా నేతలను విద్యారంగం నుంచి తలదన్నేలా ఒక చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కళాశాలపై ఒక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ప్రధానంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో గురుకులాలు సరిగా నడవలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గురుకులాలు బాగా నడుస్తున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాదన కదా. ఇప్పుడు కాదండి, గురుకులాలు పేరు చెప్పి నువ్వు ఎన్ని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను మూసేసావు. ఇప్పటికీ 2000కు పైగా నువ్వు మూసేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. నువ్వు ఒకవేళ గురుకులాలను నువ్వు డెవలప్మెంట్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ చేయి, నేను కాదంటలే. కానీ ఒకవైపు డెవలప్మెంట్ గురుకులాల పేరుతో మరోవైపు ప్రభుత్వ బడులను గ్రామాల్లో ఉన్నటువంటి విద్యాలయాలను నువ్వు దాన్ని మూసివేస్తావు. టీచర్లు లేరని సాకుతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని సాకుతో, అక్కడ సౌకర్యవంతంగా ఉండకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడం అది నీ ప్రభుత్వ లోపమే కదా. కాబట్టి తక్షణమే ఆ ప్రభుత్వ బడులను పునరుద్ధరించుకుని సౌకర్యం కల్పించి తక్షణమే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పి పీడీఎస్గా డిమాండ్ చేస్తాం. సో మొత్తానికైతే ఇప్పటివరకు అయితే వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి చూస్తున్నట్లయితే తెలంగాణలో విద్యాశాఖ కమిషన్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండర్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఎంత దారుణంగా నడుస్తుంది, ఇటు గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కూడా అదే విధంగా ఎక్కువైపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల కూడా బాగా భారం పడుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటివరకు 2000 ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసివేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే విద్యాశాఖ చట్టం ఏదైతే 2010లో వచ్చిందో అది ఇప్పటికీ అమలు కాకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. వెంటనే విద్యాశాఖ కావచ్చు, అలాగే భర్తీలు ఏవైతే ఉన్నాయో విద్యాశాఖల్లో ఆ భర్తీలు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.